అబ్బాయి తప్ప ప్రపంచమంతా జాంబీలుగా మారారు అని ఈ అబ్బాయి చాలా సంతోషించాడు. ఇప్పుడు అతను తన ఉద్యోగాన్ని తిరిగి చేయవలసిన అవసరం లేదు. అతను భూమిపైన ఉన్న ఏకైక మానవుడు కాబట్టి అతను కోరుకున్నది ఏదైనా చేయగలడు. అతను ఆలోచించాడు, ఎప్పుడూ నెరవేరని కోరికలు నెరవేర్చుకోవాలి అని అనుకున్నాడు. మరియు ఆ రోజు నుండి అతను తన కలల జీవితాన్ని ప్రారంభించాడు. ఒకరోజు అతను ఒక పైపును పట్టుకొని భవనం నుండి కిందికి వస్తున్నాడు. ఒక అంతస్తులో ఇద్దరు వ్యక్తులు చూసినప్పుడు, నేను మళ్ళీ తిరిగి వస్తాను, మీకు ఫుడ్ తీసుకొని వస్తాను అని చెప్పాడు. అతను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సంతోషంగా తన సైకిల్ ను తొక్కడం ప్రారంభించాడు. అతను కొంచెం దూరం వెళ్ళగానే చాలా మంది జాంబీలు అతన్ని వెనుక నుంచి తరుముకుంటూ వచ్చాయి. కానీ అతను తన సైకిల్ ను వేగం పెంచి నగరంలోని అతిపెద్ద స్టోర్ కు చేరుకున్నాడు. అక్కడ అతను తనకిష్టమైన చాలా వస్తువులను తీసుకున్నాడు, ఎందుకంటే ఇప్పుడు డబ్బుతో పని లేదు. ఆ తర్వాత అతను ఒక పార్లర్ కు వెళ్ళాడు. అక్కడ ఒక జాంబీ స్త్రీ కుర్చీకి కట్టివేయబడి ఉండడం చూసి నవ్వాడు. అతను ఆమె ముందు తన జుట్టును కొత్త హెయిర్ స్టైల్ చేయించుకున్నాడు. ఆ తర్వాత అతను నగరం మధ్యలో ఒక ఎత్తైన భవనంపై తన భారీ చిత్రాన్ని గీశాడు. ఆ తర్వాత అందరికీ ఇక్కడ రాజు ఎవరో తెలుస్తుంది. తిరిగి వెళ్తున్నప్పుడు సైకిల్ వేగం తగ్గేలా జాంబీలు మళ్ళీ అతన్ని తరుముకుంటూ వచ్చాయి. అప్పుడు అతను దారిలో ఒక మోటార్ సైకిల్ ను ఎక్కాడు. ఇప్పుడు జాంబీలు అతన్ని పట్టుకోవడం అసాధ్యం. ఆ రోజు నుంచి అతను ఖరీదైన ఆహారం తినడం ప్రారంభించాడు మరియు తను కలలో కూడా ఊహించని జీవితాన్ని గడపడం స్టార్ట్ చేశాడు. కానీ క్రమంగా ఒంటరితనం అతనిపై భారంగా మారింది. ఒకరోజు అకస్మాత్తుగా అతనికి ఒక అమ్మాయి నుండి సందేశం వచ్చింది. ఆమె సహాయం కోసం వేడుకుంటుంది. అతను వెంటనే ఆమె పంపిన స్థానానికి చేరుకున్నాడు. కానీ లోపలికి వస్తూ డోర్ తెరిచి ఉంచడం వల్ల ఒక జాంబీ లోపలికి ప్రవేశించింది. ఆ అబ్బాయి ఎలాగో అలాగా ఆ జాంబీని చంపాడు. కానీ అంతకుముందు ఆ జాంబీ ఆ అమ్మాయిని కరిచింది. అమ్మాయి అతనిపై దాడి చేయబోతున్నప్పుడు అతను పారిపోయాడు. ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు అతను తన పొరుగువారి గది ఖాళీగా ఉన్నట్లు చూశాడు. ఆమె కూడా జాంబీగా మారి ఉంటుంది అని అతను అనుమానించాడు. మరియు అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే ఆ స్త్రీ గర్భవతి. మరుసటి రోజు అతను మళ్ళీ స్టోర్కు వెళ్ళాడు. కానీ ఈసారి అక్కడ ఒక వ్యక్తి అతనిపై దాడి చేశాడు. అబ్బాయి చెప్పాడు, హో, నేను జాంబీ కాదు. అతను తన హెల్మెట్ ను తీసిన వెంటనే అతని ముందు ఒక అందమైన అమ్మాయి నిలబడింది.